హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి బనానా ఓట్స్ కేక్ అండి. అసలు నేను షుగర్ అయితే అస్సలు వేయలేదు, బట్ కేక్ మాత్రం చాలా మంచిగా అనిపించింది, అమ్మీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ రైపైపోయిన బనానాను ఒక 4 తీసుకొని చక్కగా ఇలా స్మాష్ చేసుకున్నానండి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ కప్ వచ్చేసరికి 50 గ్రామ్స్ అండి నాది. సో నేను 2 కప్స్ తీసుకుంటున్నాను, అంటే 100 గ్రామ్స్. చక్కగా ఇలా 100 గ్రామ్స్ ఓట్స్ తీసుకొని నేను వీటిని ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే తీసుకుని ఇలా కొంచెం పౌడర్లా చేసుకోవాలండి. ఇలా పౌడర్లా చేసేసుకొని దీన్ని ఇంకా ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం షుగర్ వేయకపోయినా చాలా స్వీట్గా చాలా బాగుంది కేక్ మాత్రం. ఇక్కడ నేనైతే 50 ml సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర అవైలబిలిటీలో ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే బెటర్. ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. అండ్ వేసి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఓట్స్ని, ఆ పౌడర్ని అంతటిని ఇందులో వేసేసుకుని నేనైతే ఎలా పడితే అలా కలిపేసానండి. వన్ డైరెక్షన్లో ఏం కలపలేదు నేను, ఇలా నాకు ఇష్టం వచ్చినట్టే కలిపేశాను. ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను టీ స్పూన్ కంటే చాలా తక్కువ వేస్తున్నానండి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. నేనైతే 2 వేసేసాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే కనుక బేకింగ్ పౌడర్ని ఒక ఫుల్ టీ స్పూన్ వరకు తీసుకోండి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం అని వెనిలా ఎక్స్ట్రాక్ట్ని వేస్తున్నానండి. వేసి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. కేక్ టిన్ తీసుకొని ఒక బటర్ పేపర్ని దీంట్లో పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కేక్ టిన్కి కొంచెం ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసి తర్వాత గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఇలా డస్ట్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. మంచిగా కేక్ బాగా వస్తుంది. తర్వాత బాదం పప్పుల్ని మంచిగా చాప్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. సో ఎయిర్ ఫ్రైయర్లో బేక్ అని టైప్ చూసి అక్కడ 325 దగ్గర 25 మినిట్స్ నేను బేక్ చేసుకుంటున్నాను. ఇలా టిన్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు కనుక గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నట్లయితే ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టి 10 to 15 మినిట్స్ ప్రీ హీటింగ్ అయిన తర్వాత మీరు కేక్ టిన్ పెట్టి ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఫోర్క్ కనుక మీకు క్లియర్గా వస్తే మీ కేక్ రెడీ అయిపోయినట్టే. నేను ఫోర్క్ని తీసినప్పుడైతే నాకైతే ఫోర్క్ చాలా క్లియర్గా వచ్చింది. అండ్ ఇలా కూల్ అయిన తర్వాత నేను కేక్ని డిమోల్డ్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కేకు. నేనైతే ఫస్ట్ కట్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను, అది రికార్డ్ అవ్వలేదు. తిని చెప్తున్నాను అనమాట బాగుందని. అండ్ మీరు చూడలేదు కదా నేను కట్ చేయటం, సో దట్ మళ్ళీ నేను కేక్ని కట్ చేస్తున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా చాలా మాయిస్ట్గా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. ఇలా అయితే చక్కగా మనం షుగర్ అస్సలు వాడలేదు మనం, అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏం లేవు. ఇలా ఈజీగా ఇంట్లో చేసుకొని హెల్దీగా తినేసేయచ్చు. చక్కగా మన క్రేవింగ్స్ తీరుతాయి అండ్ చాలా హెల్దీ కూడా. పిల్లలకు కూడా చాలా బాగా ఇది ఈజీగానే చేసి పెట్టచ్చు. సో ఇదనమాట నా హెల్దీ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.